నల్గొండ జిల్లాలో మరోసారి అధికారుల చర్యలు వివాదాలకు దారితీశాయి. చండూరు పట్టణంలో డబుల్ రోడ్డు విస్తరణ పేరుతో అనుమతులు లేకుండా నిర్మించిన దుకాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేసినట్లు స్థానికులు తెలిపారు. వాణిజ్య భవనాలను ఒక్కసారిగా నేలమట్టం చేయడంతో వ్యాపారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అనుమతులు లేకుండా నిర్మించిన దుకాణాలపై జేసీబీలతో విరుచుకుపడినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు ఇది ఎంతవరకు కక్ష సాధింపులు అనేది ఈ రోజైనా వాళ్ళ ప్రభుత్వం పర్మనెంట్గా వాళ్ళే ఉంటారా అంటే యువతల వాళ్ళు చేస్తలేరా నేనాది రేపు వస్తాం మేము అట్లే చేయాలా కానీ మా పద్ధతి అది కాదు. ప్రజలకు న్యాయం చేయడం, డెవలప్మెంట్ కోరుకోవడం మేము దానికి ఉంటాం. దాని మీద శ్రద్ధ చూపించండి. రెవెన్యూ డివిజన్ ఇక్కడ ఏం పద్ధతులు కావాలో కోర్టు కావాలి అవి తెప్పేయండి. దాంట్ల మీద లేదు సోయి కూలగొట్టడానికి చెడగొట్టడానికి ముందుంటారా? డెవలప్మెంట్ చూపిస్తే ప్రజలకు ఉపాధి లేదు, ఒక కంపెనీ లేదు, మనకు రోడ్డు సౌకర్యం చక్కగా లేదు. ఇక్కడికి ఉన్న రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. డెవలప్మెంట్ చూపించడం వల్ల ముందు ఉండాలి. వేరే నాయకులు లేరా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఫండ్ వచ్చింది. ఇంతవరకు వేరే ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వాళ్ళకి బిల్లులు లేవు, ఏవీ లేవు. ఆ పనులు చేయడానికి కూడా మళ్ళీ మా మీదనే కక్ష సాధి. మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము. అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. అధికారులు, కమిషనరే కానీ, డిపార్ట్మెంటే కానీ, ఎవరైనా కానీ. ఎమ్మెల్యే గారు గతంలోనే ఇక్కడే మన జిల్లా కలెక్టర్ నారాయణ గారిని దింపి ఈ బిల్డింగ్ కూలగొట్టాలని సాక్షాత్తు ఆయనే కారు దిగి ఇక్కడికి వెళ్ళి నారాయణ గారికి చూపించిన విజువల్స్ కూడా ఉన్నాయి. అవి మీకు చూపిస్తా. వాళ్ళ ఎమ్మెల్యే గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, కూలగొట్టండి సార్. ఇల్లీగల్ బిల్డింగ్లు ఎక్కడ ఉన్నా కూలగొట్టండి. ఓకే, ఇప్పుడు నేను బీసీ నాయకుని కాబట్టి, ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కాబట్టి కావాలని అధికారులకు చెప్పి ఈరోజు నా బిల్డింగ్ కూలగొట్టేయడం జరిగింది. అదేవిధంగా ఈ పక్కనే రెడ్డిస్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టిరు. మరి ఆయనకి ఏ రూల్ పొజిషన్లో ఆయన జోలికి పోవట్లేదు. ఒక బీసీ అయినందుకు నా మీద కక్ష పెంచుకొని ఇవాళ నా బిల్డింగ్ను కూలగొట్టించారు. అదే పక్కన ఉన్న ఓసీలు 9 షట్టర్లు కట్టిరు. ఆడ 100 ఉందా, 105 ఉందా, పర్మిషన్ ఉందా, లీగలా ఇల్లీగలా? రండి, మీరు రండి, మేము కూడా వస్తాం, కమిషనర్ని పిలిపిద్దాం.